జనగామ జిల్లా ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ పై దాడి చేసి చైన్ స్నాచింగ్ కు పాల్పడిన నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. నిందితుడి నుంచి 77,000 రూపాయలు విలువ చేసే 10 తులాల బంగారు గొలుసును స్వాధీనం చేసుకుని మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఆన్లైన్ బెట్టింగ్ తో అప్పుల పాలై చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు తెలిపారు ఏసీపీ పార్థసారథి. ఒంటరిగా ఉన్న చూసి నేరస్తుడైన కేలో సాయికృష్ణ అనే వ్యక్తి అతని మీద దాడి చేసి అతని మెడలో ఉన్న 10 గ్రాముల బంగారు గొలుసు ఎత్తుకొని వెళ్ళిపోవడం జరిగింది. దీనిలో భాగంగా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన విజయ లాడ్జి పైన ఉన్న ఎస్సీ హాస్టల్లో ఉన్న నేరస్తుడైన కేలు సాయికృష్ణ, ఇతనిది బక్కరుపుల తండ, మరిపెడ మండలం, మహబూబాబాద్ జిల్లా, ఇతన్ని అరెస్ట్ చేసి ఇతని దగ్గర దొంగిలించబడిన సొత్తైన 10 గ్రాముల చైను మనం రికవర్ చేయడం జరిగింది. ఇతను ఏబీవీ డిగ్రీ కాలేజీలో 2020 నుంచి 22 వరకు డిగ్రీ స్టూడెంట్గా చదువుకున్నాడు. చదువుకున్న తర్వాత ఇతను క్లెవర్ స్టూడెంటే. తర్వాత ఈ ఆన్లైన్ వీడియో గేమ్ బెట్టింగ్స్లో చాలా వరకు డబ్బులు పెట్టి లాస్ అయ్యిండు. తను పాత స్టూడెంట్ కాబట్టి లైబ్రరీకి వెళ్ళినప్పుడు 4వ తారీఖు అక్కడ ఉన్న లైబ్రరీని ఒంటరిగా ఉన్న చూసిండు. అతని మెడలో ఉన్న చైన్ను చూసి ఎట్లయినా ఆ చైన్ కొట్టేయాలని చెప్పి నెక్స్ట్ డే వచ్చేసి మా ఉదయం పూట 10:30-11 ప్రాంతంలో ఎవరు లేని చూసి అతను కొట్టి అతని దగ్గర ఉన్న చైన్ తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఇందులో సెక్షన్ 304 క్లాస్ 2 BNSS ప్రకారము స్నాచింగ్ కేసు అతని మీద నమోదు చేసి అతన్ని అరెస్ట్ చేసి రికవర్ చేయడం జరిగింది.